ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. పాఠశాల అభివృద్ధి పనులు మే 15లోగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడి. లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించిన సిపి. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకై రామగుండం కార్పొరేషన్ డివిజన్లో పర్యటన. కేంద్రంలో అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెల్లడి. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ. పాఠశాల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీలు త్వరితగతిన రూపొందించి పనులను మే 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జి అరుణశ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మండల సమైక్య సంఘాలు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న 516 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని, వీటిలో ఇప్పటి వరకు 182 పాఠశాలలు అభివృద్ధి పనులు ప్రతిపాదనలు మాత్రమే సిద్ధం చేశారని, చేపట్టాల్సిన పనులు గుర్తించి వెంటనే వాటి ప్రతిపాదనను రూపొందించాలని కలెక్టర్ అన్నారు. పాఠశాల అభివృద్ధి పనులు గ్రౌండింగ్పై సైతం ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాలల అభివృద్ధి కోసం రూపొందించిన ప్రతిపాదనలు 25% నిధులు ముందస్తుగా అమ్మ ఆదర్శ పాఠశాలలకు మంజూరు చేయడం జరుగుతుందని, వీటిని వినియోగించుకొని పనులు వెంటనే గ్రౌండ్ చేయాలని, పనులు రికార్డు చేసిన వారం రోజులలో బిల్లులు చెల్లించేలా ఏర్పాటు చేశామని, నిధులకు ఎటువంటి ఇబ్బంది లేనందున పాఠశాల అభివృద్ధి పనులు అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, డిఆర్డీఓ రవీందర్, ఈఈపీఆర్ జిల్లా మహిళా సమైక్య ప్రెసిడెంట్ సరస్వతి, మండల సమైక్య సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పన్ను పూర్తయిన తర్వాత 25,000 వరకు ఉంటే పెద్దలు అవసరం లేదు, మీరు చెక్ మెజర్మెంట్లు ఎంఈలు ఇవన్నీ అవసరం లేదు. 1,00,000 పైన అయితే 1,00,000 వరకు అయితే ఎంపీడీ గారు రికార్డింగ్ చేస్తారు, మాకు ఇస్తారు. దానిపైన అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంపించుకొని రికార్డింగ్ చేయించుకొని మాకు చేయించుకుంటాం చెప్పడం జరిగింది. ఏదైనా కానీ మీకు 25% మేము ఇమీడియట్గా ఇచ్చేస్తాం. పని పూర్తయినా ఒక వారం లోపల రికార్డింగ్ కూడా అయింది, ఖాతాలో డబ్బులు పెడతామని చెప్పడం జరిగింది. అయినా కానీ ఈరోజు మనం చూస్తామా ఎస్టిమేషన్లు తయారు చేసి ఎస్టిమేషన్ చేశారంటున్నారు. ఎస్టిమేషన్ మనం అనేక చేస్తాం. ఎందుకు 4 ఎస్టిమేషన్ చేయలేదు? 516లో it says here 182. By May mid I want this work to be done and grounded. స్క్రూటినీ కూడా మనం 154 ఒకటి మనం స్క్రూటినీ చేసాం ఆదర్శ పాఠశాల కమిటీ. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పెద్దపల్లి డీసీపీ చేతన్ కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నామినేషన్స్ ప్రక్రియలో చేయవలసిన భద్రతా ఏర్పాట్లను, ఎంట్రన్స్ ఎగ్జిట్ దారులు, పార్కింగ్ ఏర్పాటు, మీడియా పాయింట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, రిటర్నింగ్ అధికారి చాంబర్ను సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, దానికోసం సెంట్రల్ ఫోర్స్, ఆర్మర్డ్ సివిల్ ఫోర్స్తో పాటు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, పెద్దపల్లి సిఐ కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వింగ్ అంతా నడుస్తుంది. ఇలా పోయే పర్లేదు. ఓకే సార్. ఎగ్జిట్ మాత్రం ఇలా వచ్చి ఇక్కడ రావాలి. ఇది పార్టీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అలైట్ అయిపోయిన తర్వాత అతను అలైట్ అయిపోతాడు. విండో ఇది సార్.
ఇదంతా మనకి యాక్సెస్ ఇక్కడ ఇచ్చేసి విజిబిలిటీ అంతా ఓకే ఓపెన్ అవుతుంది అనేది ఇష్యూ సార్. ఓకే. ఇక్కడ ఆపుతాయి సార్, ఒక 70 మీటర్స్ నడుస్తారు సార్. ఇక్కడ ఉంది సార్, ఎలిపై దగ్గర కూడా ఉంది. నో ప్రాబ్లం. ఏమంటే కూడా ఎగ్జిట్ అనేది అలా ఇలానే ఉంటుంది. ఓకే సార్. ఇలా ఇప్పుడు ఇలా వచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఇచ్చుకుంటాం. ఓకే. ఇక్కడ అందరికీ నమస్కారం. ఈ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాము. 18 తారీఖు నుంచి 25 తారీఖు వరకు నామినేషన్లు స్వీకరణ చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఘం, భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం. దాని తర్వాత అందరికి తెలిసినట్టే మేము నామినేషన్ స్క్రూటినీ కూడా చేయడానికి, సింబల్ అలాట్మెంట్, క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారు కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం. నిన్న పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాము. ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారు చేసుకొని ఉన్నాం. క్యాండిడేట్స్ ఒక విజ్ఞప్తి, వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను. కానీ మేము పూర్తిగా ఉన్నామని ఒక మాట కూడా అందిస్తున్నాను. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ నామినేషన్ ప్రాసెస్ 18th స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తర్వాత ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి నామినేషన్ వేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 3 లేయర్ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది, అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో. థర్డ్ లేయర్లో లాస్ట్ అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను విజ్ఞప్తి చేసేదంటే ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏ టైంకి పెట్టుకుంటున్నారు, ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఇస్తారు ఆర్ఓ గారు. సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము, మీకు ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు 2 ఎగ్జిట్, ఒక ఎగ్జిట్ ఒక ఎంట్రీ, దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డిమార్కేషన్ చేయబడింది. సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి పై చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి. సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా మొత్తం సీమ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము. దాన్ని కూడా మీరు మాకు సహకరించి మీ యొక్క నామినేషన్స్ ప్రశాంతంగా వేసుకోవాలని కోరుతున్నాను. రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకట్టి చందర్ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పల ఈశ్వర్ గెలుపుకై రామగుండం కార్పొరేషన్ డివిజన్లో పర్యటనలో భాగంగా 1వ డివిజన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దిశ చెప్పడం జరిగింది. 1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, రామగుండం కార్పొరేషన్ కోఆర్డినేటర్ నారాయణదాస్ మారుతి, రాయదండి మాజీ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ, పట్టణ నాయకులు శివరాత్రి గంగాధర్, మాడిశెట్టి రవి, ఎండి అత్తరుద్దీన్, ఆసాది వేణుగోపాల్, డివిజన్ నాయకులు కత్తర్మల నర్సింగ్, పల్లికొండ నరేష్, దాముక వంశీ, దాముక అనిల్, కుమ్మరి మొండి, జాబు కొమరయ్య, గన్న పద్మయ్య, వేల్పుల అంజీ, మేడి సురేష్, గుణాల గంగాధర్, గణేష్, వినోద్, రవి, భీమ్రాజ్, సలావుద్దీన్, దేవిరాజయ్య, యూత్ నాయకులు చింటూ, శ్రావణ్, పర్నాంది జశ్వంత్, పుల్లకొల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్న సందర్భంగా ఒక కార్యక్రమానికి హాజరైనటువంటి పట్టణాధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాయరండి మాజీ సర్పంచ్ కృష్ణ గారు, అదేవిధంగా కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల పాటు మన గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నేతృత్వంలో 10 ఏళ్ల పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు నడిచినాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కొంచెం నిరాశ కలిగించినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలకు అమలు కానటువంటి హామీలన్నింటినీ కూడా ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా పరిపాలన నడుస్తుంటే తప్పుడు ప్రచారాలు చేసి
ఇలా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి సందర్భంగా 5 నెలల్లో రైతులు అరిగోసపడతా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా మేమే ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. చేసిందేమీ లేదు కానీ చెప్పుకోవడం అనేది కొంచెము ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పరిపాలన నడుస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మనకు ఒక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉన్నటువంటి అభ్యర్థులను మనం ఒక్కసారి చూసినట్టయితే బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో పనిచేసినటువంటి వాళ్ళు కాదు, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం కూడా కాదు. ఇంతకుముందు ప్రజలకు జవాబుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు, ఏ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా కాదు. అందుకే ప్రజలందరూ కూడా ఇలా ఏ గ్రామం పోయినా ఎక్కడికి పోయినా కూడా మాకు ఈసారి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం, ఎంపీగా కొప్పలీశ్వరరావు గారిని గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలోనే మన ముఖ్యమైన నాయకుల కార్యకర్తలతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు డివిజన్ల వారీగా గ్రామాల వారీగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన నాయకులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్రంలో అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్లో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే 5 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రైతు న్యాయం పేరిట మొదటి గ్యారెంటీ అమలు చేస్తామని, యువ న్యాయ పేరిట యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే కాకుండా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి ప్రతి నెల 8,500 చొప్పున ఏడాది పాటు అందిస్తామన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకు దేశంలోని ప్రతి మహిళకు ఏడాదికి ₹1,00,000 అందిస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులతో పాటు అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని 10 ఏళ్లలో కనీస మద్దతు ధర కూడా కల్పించలేదన్నారు. ఢిల్లీలో దీక్ష చేపట్టిన ఎందరో రైతుల ప్రాణాలు బీజేపీ బలి తీసుకుందన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం కట్టపెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, ₹500కే గ్యాస్ సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత కరెంటు ప్రారంభించామన్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రతి హామీని పూర్తి చేస్తామని, లేకపోతే అప్పుడు బీజేపీ బారాస పార్టీలు తమను ప్రశ్నించాలన్నారు. పెద్దపల్లి జిల్లాలోని టేలండ్ ప్రాంతాల రైతులకు సాగునీటి అందించేందుకు తనతో పాటు ఎమ్మెల్యేలు చేస్తున్నారని, దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్ను 5 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, లక్ష్మణ్ కుమార్, వివేక్, పార్లమెంట్ అభ్యర్థి వంశకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలే. మీ ఫర్టిలైజర్ ధర పెరిగింది, మీ పెస్టిసైడ్ ధర పెరిగింది, ఈరోజు యూరియా ధర పెరిగింది. ఎక్కడ చూస్తే అక్కడ ధరలు వేస్తూ రైతుకు కనీస మద్దతు ధర 10 సంవత్సరాల కాలంలో 3 మార్లే పెంచి ఈరోజు రైతుకి న్యాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా అని మనం అందరం కూడా ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతుకు న్యాయం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మన ప్రాంతానికి వస్తే, మన రాష్ట్రానికి వస్తే రైతులను ఏ విధంగా ఈ టీఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా నష్టం చేసిందో ఇంతకుముందే విజయరమణారావు గారు చెప్పారు. మొన్నటి వరకున్న మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు రైతుల పక్షాన దీక్షలు చేస్తూ ఉంటే ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారో కూడా ఆలోచన లేకుండా మొన్నటి వరకు మనం చూసినాం. మా సోదరులు అందరూ చెప్పినారు. మేము కానీ, పక్కనున్న మా మక్కన్ సింగ్ గారు కానీ, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ప్రేమ్ సాగర్ రావు గారు కానీ అందరం కూడా ఆ రోజు మనం ముక్త కంఠముతో కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లుల దగ్గర ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉంది ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే అప్పుడు నోరు మెదపలే. బస్తాకు 4 కేజీలు, 5 కేజీలు, క్వింటల్కు 12 కేజీల వరకు మోసం చేసిన ఈ టీఆర్ఎస్ నాయకులు
మొసలి కన్నీరు గారుస్తూ దీక్షలు చేస్తా ఉన్న తరుణంలో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావాలి అనే ఆలోచన చేసి ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే మేము పత్రికా సమావేశాల్లో చెప్పినాం, సమస్య పరిష్కారం కావాలి. టేలెంట్ ప్రాంతాలు ఇవన్నీ అక్కడెక్కడో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు రావాలంటే పైనున్న వాళ్ళని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పుడైతే అనేక జిల్లాలకు సంబంధించిన పరిపాలనా యంత్రాంగంతో నేను కానీ వారు కానీ అనేక సందర్భాల్లో ఈ నెల రోజులతో మాట్లాడి బ్రతిమాలి నీళ్లు వదలండి అంటే ఆ రైతు సోదరుడికి మనవి చేస్తూ కింది వరకు కూడా నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము. ఇంకా కూడా దీర్ఘకాలిక సమస్య విషయంలో పత్తిపాకకు సంబంధించిన రిజర్వాయర్ గురించి చెప్పినాము. దానికి నేను తోడ్పాటు చేస్తాము, ముందుకు నడుస్తాం మీతో పాటు అని ఇంతకుముందే వారు స్పీచ్లో చెప్పిండ్రు యువ మిత్రుడు. మరి ఎంతమందికి ఇచ్చిండ్రా అంటే 7 లక్షల మందికి ఇచ్చిండ్రు. సిగ్గుచేటుగా మరొకసారి యువతకు న్యాయం చేస్తామని వస్తా ఉన్నారు. మనమేం చెప్తా ఉన్నాం, ఈరోజు యువతకు సంబంధించి 30 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు యువ న్యాయం కింద 30 లక్షల ఉద్యోగాల భర్తీని వెనువెంటనే కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెడతామని చెప్పారు. దానికి తోడు అంటే ధైర్యంగా చెప్తా ఉన్నాం, మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రజాసేవకు వచ్చింది ఏదో కేవలం రాజకీయం చేసి 2 మాటలు చెప్పి కల్లి బిల్లి మాటలు చెప్పడానికి ఈరోజు నేను కానీ వీరు కానీ రాజకీయంలోకి రాలే. మార్పు తీసుకొచ్చే క్రమంలో ఒక యువకుడిగా నాతో పాటు నడిచే సోదరుడు వంశీ గారు మీ ముందు ఉంటాడని మనవి చేస్తా ఉన్నా. మిత్రులారా, నేను ఆ యువ న్యాయం గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు సంకల్పించిన ఉద్యోగాలు కానీ చదువుకున్న నిరుద్యోగ యువతకి 1 సంవత్సరం కాలం పాటు నైపుణ్యానికి సంబంధించి 8,500 రూపాయలు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని యువ న్యాయాన్ని మరో అంశాన్నిగా మొన్న రాహుల్ గాంధీ గారు మీ ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదో ఇప్పుడు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఏమయ్యా 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, మీరు 6 గ్యారంటీల్లో ఫెయిల్ అవుతున్నా అంటున్నాను. నేను బీజేపీకి సంబంధించిన కార్యకర్తను అడుగుతా, ఈరోజు వారి గుండెపై చేసుకోమని చెప్పండి. 500 రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నాం అని చెప్పారు. మొన్న పగటి పుచ్చగాడు వచ్చారు మన పెద్దపల్లి జిల్లా హెడ్క్వార్టర్కు. ఓ పుచ్చగాడు కొప్పులీశ్వర్, ఇంకో పుచ్చగాడు మంత్రికి వెళ్ళొచ్చిండు, ఆయనే జిల్లా పరిషత్ చైర్మన్. ఇంకో పుచ్చగాడు రామగుండంకి వెళ్ళొచ్చిండు. మనమాట నీళ్ళు ఇస్తలేమట, పంటలు ఎండిపోయినాయట. ఇక్కడ వచ్చి 36 గంటలు దీక్ష చేసారు వాళ్ళు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇవాళ వర్షాకాలం మీరున్నప్పుడు పడ్డదా, మేము మా ప్రభుత్వం వచ్చినాక పడ్డదా? నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి, డిసెంబర్ 3 కౌంటింగ్ అయింది, డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే అప్పటికే వర్షాకాలం అయిపోయి చలికాలం కూడా సగం అయింది. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, కొప్పులీశ్వర్ నువ్వు మంత్రిగా పనిచేసినావు, ఈ ప్రాంతంలో చీఫ్ విప్గా పనిచేసినావు, మేడారం ఇదే రామగుండం నుంచి 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బై ఎలక్షన్లతోని నీ ముఖానికి నీకు సోయి ఉంటే ఎన్నడన్నా నీ మాజీ ముఖ్యమంత్రిని మా ప్రాంతానికి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఇక్కడి నుంచి నీళ్లు సిద్దిపేటకు మెదక్ జిల్లాకు ఎందుకు తరలించకపోతానని చెప్పి ఈ ప్రాంత నాయకులు మీ ముఖం పెట్టుకొని ఎన్నడన్నా మీ మాజీ ముఖ్యమంత్రిని అడిగినరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్పకుండా ఎక్కడ చేను ఎండిపోయింది, ఎక్కడ పొలం ఎండిపోయింది, ఎక్కడ మొక్క పిల్లలు ఎండిపోయింది అని చెప్పి మన బుచ్చగాళ్ళు కదా, కొత్త బుచ్చ పోనికి పొచ్చారు కదా అన్నట్టు ఇవాళ చేను వెనుకలాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, మీ ఈ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ సవాలు విసురుతూ ఉన్నాం. మొన్న మా మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు, రేపు రాబోయే రోజుల్లో రాబోయే 2-3 సంవత్సరాల్లో పత్తిపాక రిజర్వాయర్ కట్టించి ఈ ప్రాంత పెద్దపల్లి జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అప్పుడు మేము ఓట్లు అడుగుతాం, అప్పటిదాకా మేము ఓట్లు అడగమని చెప్పే దమ్మున్న ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు, రైతుల పేరు చెప్పి ఓట్లు అడిగే హక్కు లేదు. లాస్ట్ 10 పర్సెంట్లు 2018 నుండి 2023 ఎన్నికల వరకు 9% ఈ ప్రాంత రైతాంగాన్ని
నట్టేటి ముంచిన చరిత్ర మీది. కొప్పులీశ్వరిని అడుగుతా ఉన్నా, నువ్వు మంత్రి ఉన్నావు, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధును జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు. మీరు ఎన్నడన్నా మీరిద్దరు మీ ప్రాంతంలో రైతులు ఉన్నారు, మీ ప్రాంతంలో పొలాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 3.5 ఎకరాలలో 100 క్వింటాల వడ్లు వండుతాయి. 100 క్వింటాల వడ్లు వండితే 9 పసళ్ళు ప్రతి రైతుకు ఆవరేజ్లో 12 క్వింటాలు కట్ చేశారు. 12 క్వింటాలు అంటే 12 రోజుల 24,000. నార్మల్ బి గ్రేడ్ కింద పెట్టి, ఏ గ్రేడ్ వడ్లను బి గ్రేడ్ కింద పెట్టి అట్లా 2,000 ముంచారు. 3.5 ఎకరాలలో ఒక్క రైతుకు 26,000 రూపాయలు మీ అసమర్థతతోని, మీ ప్రభుత్వ చేతగాంతో ముంచినటువంటి దద్దమ్మలు మీరు ఇవాళ ఓట్లు అడిగే నైతిక ఎక్కడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేపు ఖచ్చితంగా మంత్రి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ప్రజలు పోరాటం చేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీ నిర్వహించారు. 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం సమర్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో భారత రాజ్యాంగాన్ని ప్రమాదం పొంచి ఉందని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎస్ఎస్ విధానాలను దేశంలో అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మత ప్రాతిపదికన రాజరిక పాలన కొనసాగించుటకు మతాన్ని ముందుకు తీసుకువస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రజలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆ రాజ్యాంగ నిర్మాత పత్రికా ముఖంగా మనం ఈ సమాజానికి తెలియదు పూలమాల వ్యవస్థగా రాజ్యాంగాన్ని కాపాడదాం, రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం, రాజ్యాంగాన్ని కాపాడదాం, రాజ్యాంగాన్ని కాపాడదాం, బీజేపీని పొందబెడదాం. మనం ఒక ఫోటో జై 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 మతోన్మాదులారా, మతోన్మాదులారా, మతోన్మాద బీజేపీని, మతోన్మాద బీజేపీని. 10 ఏళ్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలన వైఫల్యాల లోపల మచ్చుకు కొన్ని బ్యానర్ పైన మరి ప్రజానీకానికి తెలియజేయడం జరిగింది. అనేక రంగాల లోపల ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల, క్లిష్ట పరిస్థితుల లోపల భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, అదేవిధంగా భారత ప్రజాస్వామ్యానికి అంతిమ గడియలు దగ్గరకు వచ్చినాయి. అందుకే ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఓడించే క్రమం లోపల మనందరం కూడా చైతన్యం కావడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం రాజ్యాంగ పరిరక్షణ చైతన్య ర్యాలీని
మలజక్ చౌరస్తా నుంచి మరి అంబేద్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీ తీయడం జరిగింది. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రజాస్వామ్యం నడుస్తలేదు ఇక్కడ ఈ భారతదేశం లోపల. అది క్రోనీ ప్రజాస్వామ్యం నడుస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మరి ఆర్ఎస్ఎస్ 2వ చీఫ్ అయిన గోల్వాల్కర్ రచించిన బంచ్ ఆఫ్ థాట్స్ అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చి మరి ఈ భారత రాజ్యాంగం ప్లేస్ లోపల దాన్ని మరి పెట్టే క్రమం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ కుట్రను అందరూ ఎండగట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అందరూ కూడా చైతన్యవంతమై మనం బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిస్తూ